డ్రగ్స్ దందా చేస్తూ చాలామంది నేరగాళ్లు పోలీసులకు పట్టుబడుతూ ఉంటారు. ఇది కామనే. కానీ ఏకంగా పోలీసులే ఈ డ్రగ్స్ దందాలో ఉండడం సంచలనం రేకెత్తిస్తోంది. అది ఏపీకి చెందిన పోలీసులు. అసలు ఆ పోలీసులకు అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు సప్లై చేశారు? ఎక్కడి నుంచి సరఫరా అయింది? అసలు డ్రగ్స్ ముఠాతో అతనికి ఉన్న లింక్స్ ఏంటి? వాచ్ ఇట్. కంచె చేను మేస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టాల్సిన పోలీసులే తప్పుదారి పడుతున్నారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు డ్రగ్స్ సప్లయర్స్ గా మారారు. కనిపించిన 3 సింహాలు చట్టం, న్యాయం, ధర్మం అయితే కనిపించని ఆ 4వ సింహమే పోలీస్. కానీ ఇప్పుడు అలాంటి పోలీసులే చెడు మార్గాన్ని ఎంచుకున్నారు. కనబడని ఆ 4వ రూపాన్ని డ్రగ్స్ కు దారిగా మలుచుకున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతంలో డ్రగ్స్ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 2 కానిస్టేబుళ్లు అరెస్ట్ కావడం ఏపీలో సంచలనం రేపుతోంది. ఏపీలోని తిరుపతి నుంచి హైదరాబాద్కు కొకైన్, ఎఫిడ్రిన్ వంటి మత్తు పదార్థాలు తీసుకువచ్చి అమ్మేందుకు యత్నించిన ముఠాను బాలానగర్ ఎస్ఓటీ కూకట్పల్లి పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ కేసులో తిరుపతి టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ గుణశేఖర్, హెడ్ కానిస్టేబుల్ రామచంద్రలు ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే పట్టుబడిన నిందితుల నుంచి ₹1 కోటి విలువ చేసే 820 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ ఎన్ కోటిరెడ్డి తెలిపారు. జూన్ 2 కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి బాలానగర్ జోన్లో ఎస్ఓటీ బాలానగర్, కూకట్పల్లి లోకల్ పోలీస్ జాయింట్గా డ్రగ్స్ సంబంధించినటువంటి ఒక గ్యాంగ్ని పట్టుకొని వాళ్ళని వెరిఫై చేయగా ఇందులో వాళ్ళ దగ్గర నుంచి 820 గ్రామ్స్ కొకైన్ మరియు ఎఫిడ్రిన్ మిక్స్డ్ డ్రగ్ పట్టుకోవడం జరిగింది. ఏపీ తిరుపతికి చెందిన గుణశేఖర్ ఏపీలోనే కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అతని స్నేహితుడు ఉన్నం సురేంద్రకు డబ్బు ఆశ చూపి మే 29న 820 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్ అత్యధిక మత్తుగల డ్రగ్స్ ఇచ్చి తిరుపతి నుంచి హైదరాబాద్కు పంపించాడు. గుణశేఖర్ చెప్పినట్లుగానే సురేంద్ర కొకైన్ తీసుకుని గుంటూరు మీదుగా హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లికి చేరుకున్నాడు. ఇక్కడ సురేంద్ర తన మనుషులను పిలిపించుకున్నాడు. అందరూ కలిసి కూకట్పల్లిలోని జయనగర్లో కలుసుకున్నారు. హైదరాబాద్లో కన్స్యూమర్స్ కి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. చిత్తూరు, తిరుపతి నుంచి స్టార్ట్ అయింది దీని యొక్క జర్నీ. తిరుపతిలో ఒక ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి గుణశేఖర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి మెటీరియల్ సప్లై చేసేటువంటి క్రమంలో ఇందులో A2గా ఉన్నటువంటి ఉన్నం సురేంద్రకి ఇవ్వటం జరుగుతుంది. ఈ ఉన్నం సురేంద్ర ఈ ఎపిసోడ్కి ముందు బెంగళూరులో పోయి ఒక 500 గ్రాముల సేమ్ ఇదే మిక్స్డ్ డ్రగ్ని అక్కడ అమ్మడం జరిగింది. దాని తర్వాత సెకండ్ ట్రాన్సాక్షన్లో ఇక్కడ మన హైదరాబాద్కి తీసుకురావడానికి వీళ్ళు ఒక గ్యాంగ్ ఏర్పడి మొత్తం వీళ్ళు 6. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న పోలీసులు బిజీగా ఉంటారని భావించి ఆ రోజే కొకైన్ అమ్మేందుకు పథకం వేశారు. ఈ మేరకు 5 కూకట్పల్లి, భాగ్యనగర్ వైపు వెళ్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు వారిని ఆపి తనిఖీ చేయగా కొకైన్ లభించింది. వెంటనే 5 అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించి విచారించగా అసలు బండారం బయటపడింది. అసలు డ్రగ్స్ వీరికి ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం తెలియలేదు. ప్రధాన నిందితుడు ఏపీకి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్, రామచంద్రలు పోలీసులకు పట్టుబడడంతో అసలు విషయాలు త్వరలోనే బయటకొస్తాయని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తోంది. త్వరలో డ్రగ్స్ అమ్మకాల వ్యవహారం మొత్తం గుట్టు రట్టు కానుంది. ఈ ఘటనపై తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు క్లారిటీ ఇచ్చారు. పోలీసు ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఇలా చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోలీసులపై ప్రజల్లో నమ్మకం సైతం తగ్గింది. ఏపీ పోలీసే డ్రగ్స్ సప్లై చేయడం హాట్ టాపిక్ గా మారింది.